నమస్తే. వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు ఎలా ఉంటారంటే, జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసినా, చేయకపోయినా, అవినీతి చేసినా, చేయకపోయినా, కల్తీ చేసినా, చేయకపోయినా, భవిష్యత్తులో ఇంకేదన్నా చేసినా గానీ, చేయకపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానిస్తూ ఉంటారు. అంధ భక్తితో ఉంటారు. పిచ్చిగా ప్రేమిస్తుంటారు. తల్లి, తండ్రి, గురువు, దైవం వీటన్నిటికంటే జగన్మోహన్ రెడ్డి గారే వాళ్ళకి గావాలి. అంత అభిమానిస్తారు. అంతగా పిచ్చిగా ఆరాధిస్తుంటారు జగన్మోహన్ రెడ్డి గారిని. మరి ఇలాంటి వాళ్ళు ఉండడం జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్న ఏ జన్మ పుణ్యమో అనుకుంటా. నిజంగా ఎవరికైనా సరే వీళ్ళ అభిమానుల కోరిక ఎలా ఉంటదంటే, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుల కోరిక, జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైనా సరే 2029లో అధికారంలోకి రావాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన రప్ప రప్ప నరుకుతా ఉంటే చూస్తూ ఉండాలి. ఆయన సృష్టించే విధ్వంసాన్ని కల్లారా చూడాలి. ఆయన ప్రతిపక్ష నాయకుల్ని ఇబ్బందులు పెడుతుంటే దాన్ని చూస్తూ మేము సంతోషంగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు సంతోషంగా ఉంటే చాలు, మేము ఎలా ఉన్నా అని అనుకుంటారు. అలాంటి వాళ్ళు ఉండడం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి అదృష్టమే. వీళ్ళందరికీ మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవ్వాలి, మన ఆంధ్రప్రదేశ్కి కంపెనీలు రావాలి, పెట్టుబడులు రావాలి, ఉద్యోగాలు రావాలి, మన బ్రతుకులు మారాలి, ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అని అలాంటివి కోరుకోరు. రప్ప రప్ప నరకాలి, అధికారంలోకి రాగానే ప్రతిపక్ష నాయకుల్ని హింసించాలి, ఇవి వాళ్ళు కోరుకునేది. ఇలాంటి కోరికలు ఉన్న వాళ్ళ కోరికలు దేవుడు మాత్రం ఎందుకు తీరుస్తారు? నిజంగా ఇలాంటి వాళ్ళు ఉండడం జగన్మోహన్ రెడ్డి గారి అదృష్టమనే చెప్పుకోవాలి. లేదా మన ఆంధ్రప్రదేశ్కి పట్టిన ఇంకేంటిదో కమెంట్ చేయండి.